తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం దత్త గారు. నమస్తే అమ్మా. దత్త గారు, శ్రవణ నక్షత్రం వారి విషయానికి వస్తే ఏ గ్రహం బాగుంది అంటారు, ఏ గ్రహం బాలేదు అంటారు, మరి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. మనం ఈరోజు శ్రవణ నక్షత్రం గురించి తెలుసుకుంటున్నాం అమ్మా. శ్రవణ నక్షత్రం వచ్చేసరికి వరుస సంఖ్య అనేది ఉంటుంది, అది 22 అనమాట. అయితే శ్రవణ నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే చంద్రుడు. మనకేంటంటే చంద్రుడు దేని కారకుడు అంటే మనసు కారకుడు అనమాట. అంటే వీరి స్వభావం ఏంటి, వీరి తత్వం ఏంటి, అదేవిధంగా వీరి రాశి వచ్చేసరికి మకర రాశికి సంబంధించిన వారు. వీరి తత్వం ఏంటి, వీరి గుణం ఏంటి, వీరి గణం ఏంటి, ఇవన్నీ చూసుకుంటే కనుక అంటే జాతక పరంగా ఏదైతే మన గ్రహ దోషాలు ఉన్నాయో అవన్నీ నివృత్తి అనేది మనమే చేసుకోవచ్చు అనమాట. ముందుగా మనం పరిశీలిస్తే వీరి యొక్క గుణం, వీరి గణం వచ్చేసరికి దైవతా గణం అనమాట. అంటే ఎక్కువ శాతం ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఆలోచన ఎక్కువ ఉండటం, దైవగణానికి సంబంధించిన వ్యక్తిత్వం ఎక్కువ ఉండటం, అంటే ఇతరులకి హాని చేయకూడదు, ఎవరికి హాని జరిపించడం అనేది వీళ్ళకి నచ్చదు అనమాట. వాళ్ళ స్వభావం ఏదో వాళ్ళు బతుకుతారు, కానీ పక్కోడిని హింసించాలి, టార్చర్ పెట్టాలనే ఆలోచన ఎక్కువ ఉండదు. అదేవిధంగా వీరి యొక్క గుణం చూసుకుంటే రజోగుణం. అంటే పక్కవాడికి ఏదైతే ఉంటుందో మనకు కూడా అవన్నీ ఉండాలి. పక్క వాళ్ళు ఇలా సంపాదిస్తున్నారు అనుకోండి, మనం కూడా సంపాదించాలి. అంటే వాడి మీద ఏడు పని కాకపోయినా వాళ్ళలాగానే మనం కూడా మంచి స్థితిలో బతకాలి అని 100% ఎక్కువ ఆలోచన ఉంటుంది. అదేవిధంగా 100 రకాల కోరికలు ఉంటాయి, 1, 2 కాదు, అన్నిట్లో కూడా మంచి ముందుకు వెళ్ళాలనే ఆలోచన అధికంగా ఉంటుంది. అయితే ఈ నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే చంద్రుడు. అంటే వీరి ఎక్కువ శాతం వీరి యొక్క తత్వం ఏంటంటే ప్రేమతత్వం ఎక్కువ. అంటే చూడగానే అందరూ కూడా అట్రాక్ట్ అయిపోతుంటారు. అంటే ప్రేమగా ఎక్కువగా మాట్లాడడం, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రేమతత్వంగా ఎక్కువగా ఉండటం, అదేవిధంగా అన్నిట్లో కూడా అలా జరుగుతుంది. అయితే మకర రాశికి అధిపతి శని కాబట్టి శని ఎప్పుడు కూడా ఏంటంటే జాతక పరంగా మనం చూసుకుంటే ఒక్కొక్క గ్రహానికి సంబంధించింది ఒక్కొక్క తత్వం ఉంటుందన్నమాట. అదేవిధంగా వీరు చూసుకుంటే కనుక వీరి స్థితి సృష్టి స్థితి అనమాట. సృష్టి అనేది వీరి స్థితి. అంటే ఎక్కువ శాతం ఏదైనా సరే మంచి సృష్టించగలుగుతారు, ఏదైనా సరే మంచి యోగదాయకంగా ఉంటుంది. అదేవిధంగా వీరి దేవత సంబంధించి చూసుకుంటే కనుక విష్ణు అనమాట. అంటే వీరు విష్ణుమూర్తిని ఆరాధించడం మంచిది. అదేవిధంగా వీరి జాతక పరంగా చూసుకుంటే వీరికి రవి నీచంగా ఉంటే ఏమవుతుంది అనేది తెలుసుకోవాలి. సహజంగా మకర రాశికి అధిపతి శని, అదేవిధంగా వీరి నక్షత్రానికి అధిపతి చంద్రుడు. అయితే వీరికి రవి కనుక మంచి స్థితిలో లేకపోతే ఎక్కువ శాతం శత్రుపీడ ఎక్కువ ఉండటం, మంచి మాట్లాడినా చెడుగా అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉండటం, అదేవిధంగా ఎప్పుడు చూసినా ఏదో ఒక విచారణ అనేది ఎక్కువ ఉంటుంది, ఏదో ఒక ఆలోచన, తండ్రి నుంచి సపోర్ట్ లేకపోవడం, మనం ఎంత కష్టపడినా తండ్రి అనేది కాస్త అంటే గౌరవం ఉండదు. అదేవిధంగా తండ్రిని గౌరవించకపోవడం కూడా జరుగుతుంటుంది. జాతక పరంగా వీళ్ళకి రవి మంచి స్థితిలో ఉంటే తండ్రి నుంచి మంచి సపోర్ట్ రావడం, అదేవిధంగా వీరు అన్నిట్లో స్పీడ్ ఉండటం, ప్రతి విషయం అవగాహన ఉండటం, ఎక్కువ శాతం అన్నిట్లో ఆలోచన ఎక్కువ ఉండటం, ప్రతి విషయంలో కూడా ఆలోచించి ఆరోగ్యపరంగా ఎక్కువగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే రవి బాగుంటే కనుక ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం భాస్కరాదిత్యేత అంటారమ్మా. మన జాతక పరంగా ఆరోగ్యం బాగుండాలంటే సూర్యనారాయణ స్వామి అనుగ్రహం ఉండాలి. అంటే జపం కానీ పూజ కానీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చంద్రుడు నీచంగా ఉంటే మానసికంగా సమస్య కలుగుతుంది. అందులో వీరి నక్షత్రానికి సంబంధించింది ఎక్కువ శాతం చంద్రుడు కాబట్టి వీరి స్వభావం చూసుకుంటే 15 రోజుల పాటు మంచి స్థితికి వెళ్తూ ఉంటుంది, 15 రోజుల పాటు వీక్ అయిపోవడం జరుగుతుంది. అంటే పౌర్ణమి ముందంతా కూడా పౌర్ణమికి చంద్రుడు ఎలా అయితే వికసిస్తూ ఉంటాడో, అమావాస్యకి ఎలా అయితే క్షీణిస్తూ ఉంటాడో, వీళ్ళ మనస్తత్వానికి కూడా ఎక్కువ శాతం అన్నిట్లో కూడా తగ్గిపోతూ ఉంటుంది. అంటే ప్రేమ అవ్వచ్చు, ఆప్యాయత అవ్వచ్చు, ఏదైనా సరే 15 రోజుల పాటు ఖచ్చితంగా తగ్గిపోతుంది. కొంతమందికి ఆ అమావాస్య ప్రభావం బాగా అధికంగా ఉంటుందన్నమాట. అమావాస్య రంగాన్ని దిష్టి తగిలిందనో, నరదిష్టనో, నరఘోషనో ఎక్కువగా కనపడుతుంది. కానీ వాస్తవంగా ఏంటంటే వీరికి చంద్రుడి యొక్క కిరణాలు పడకపోవడం వల్ల ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రుడు ఖచ్చితంగా చంద్రమా మనసో జాత అన్నారు. అంటే చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మన మనస్సు మీద చంద్రుడి ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి చంద్రుడు నీచంగా ఉంటే ఈ ఫలితం ఉంటుంది. కుజుడు నీచంగా ఉన్నాడనుకో అమ్మ, వీరి జాతక పరంగా కుజుడు నీచంగా ఉంటే ఎక్కువ శాతం అప్పులు చేయడం, అప్పులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం, వీళ్ళు ఏదైనా సరే అడగంగానే 10 మంది కూడా వీరికి అప్పులు ఇస్తూ ఉండటం, భూమి సంబంధించిన దానిలో మోసపోవడం, అదేవిధంగా అన్నదమ్ముల మధ్య అదేవిధంగా సఖ్యత లేకపోవడం జరుగుతుంది. కుజుడు మంచి స్థితిలో ఉంటే అన్నిట్లో సపోర్ట్ రావడం, అందరూ కూడా అర్థం చేసుకోవడం, భూమి సంబంధించింది, గృహ సంబంధించి అన్నిట్లో కూడా
లాభాలు అనేవి చేకూరుతాయి అన్నమాట కుజుడు బాగుంటాయి. బాలేకపోతే అంగారక కవచం చదువుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి నిత్యము సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల వీరికి అన్నింటిలో కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది. భూమి సంబంధించిన అభివృద్ధిలోకి రావాలంటే ఎక్కువ శాతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే కనుక రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, అదేవిధంగా అన్నింటిలో కూడా బాగా కలిసి వస్తుంది. బుధుడు నీచంగా ఉంటే వీరికి ఎక్కువ ఏంటంటే చంచల స్వభావం కాబట్టి ఒక జాబ్ చేయాలనో లేదంటే ఒక స్థిరమైన వ్యాపారం చేయాలనో ఆలోచన చాలా వరకు తక్కువ ఉంటుంది. అంటే బుధుడు ఉద్యోగకారకుడు, వ్యాపారకారకుడు, కానీ చంద్రుడి స్వభావం, చంద్రుడు చంచల స్వభావం కాబట్టి అంటే వీరు ఏ పని చేయాలనుకున్న పౌర్ణమి ముందు 15 రోజులు ఉంటాయి కదమ్మా, అప్పటి నుంచి మొదలుకొని కనుక ప్రయత్నించి ఏదైనా చేయాలనుకుంటే అప్పుడు చేస్తే కనుక అన్నిట్లో సక్సెస్ సాధిస్తారు. తర్వాత అంతా కూడా మైండ్ కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి బుధుడు బాగుండటానికి బుధ కవచం చదువుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. బుధుడు ఉండటానికి మంచి స్థితిలో ఉండడానికి విష్ణు సహస్రనామం చేయాలి. అదే బుధుడు నీచంగా ఉంటే వీళ్ళకి చాలా ఎఫెక్ట్ ఏంటంటే విష్ణుమూర్తి, మరి విష్ణు భగవానుడి దేవత సంబంధించిందే కదా, మరి శ్రవణ నక్షత్రానికి అది దేవత వచ్చేసరికి విష్ణుమూర్తి. కాబట్టి బుధుడికి అది దేవత ఎవరయ్యా అంటే విష్ణు భగవానుడు. కాబట్టి ఎక్కువగా కూడా విష్ణు సహస్రనామం అదేవిధంగా విష్ణుమూర్తిని ఎక్కువగా కొలవడం వల్ల వీరికి సత్ఫలితాలు శీఘ్రంగా వస్తాయన్నమాట. కాబట్టి అన్నిటిలో కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది. గురువు నీచంగా ఉంటే వీరికి ఎక్కువ శాతం చదువు పరంగా ఇబ్బంది కలగడం, చదువులో ఆటంకాలు కలిగిస్తూ ఉండటం, చదువు మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం, అదేవిధంగా పెద్దలంటే గౌరవం లేకపోవడం, పెద్దలంటే మర్యాద లేకపోవడం, ఏదైనా సరే తక్కువగా మాట్లాడుతూ ఉండటం, నాకే అన్నీ తెలుసు అనుకుంటూ ఉండడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి గురువు నీచంగా ఉంటే. గురు మంచి స్థితిలో ఉంటే అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుంది. గురు బలం ఎక్కువ ఉంటే భక్తి జ్ఞానం అన్నిట్లో కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది అనమాట. గురు బాగుండటానికి గూగుల్లో కొడితే వస్తుంది. గురు కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట. శుక్రుడు నీచంగా ఉంటే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, ప్రేమ లేకపోవడం, కాన్సన్ట్రేషన్ ఒక దాని మీద లేకపోవడం, అన్నిట్లో కూడా ఎక్కువ మనస్పర్ధలు రావడం, స్త్రీ సంబంధించిన గొడవలు అవుతూ ఉండడం, స్త్రీ వివాదాలు అంటుంటారు, అలాంటివి ఎక్కువగా ఇరుక్కోవడం జరుగుతూ ఉంటుందన్నమాట శుక్రుడు నీచంగా ఉంటాయి. కాబట్టి శుక్ర కవచం చదువుకోవడం వల్ల ఇలాంటి ఎఫెక్ట్ ఏం లేకుండా మంచి స్థితి కలుగుతుంది. ఇంకోటి వచ్చేసరికి ఇప్పుడు శని, వీరి జాతక పరంగా ఇప్పుడు ఏళ్ళనాటి శని ప్రభావం చేత ఎక్కువ శాతం స్థిరత్వం లేకపోవడం, ఏ పని అయినా సరే ఆటంకాలు కలుగుతూ ఉండటం, ఎక్కువ శాతం శని భగవానికి ప్రీతికరమైనది ఏంటంటే కర్మ. శని భగవానికి మనం ఎంత కర్మ అనుభవిస్తే అంత ఇష్టం. కాబట్టి ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా మనం కర్మ అనుభవిస్తూనే ఉంటాం. అంటే కాలు నొప్పులు రావడమనో, మోకాలు నొప్పులు రావడమనో, ఇబ్బంది పడుతూ ఉండటమో, యాక్సిడెంట్లు అవుతూ ఉండటమో, అంటే ఏదైనా సరే ఆయన క్లీన్ చేస్తుంటారు, కానీ అది మనం తట్టుకోలేం. అలా కాబట్టి ఆయన ప్రీతికరంగా ఆయన్ని ఎక్కువ శాతం స్మరిస్తూ ఉంటే, ఎక్కువ శాతం పూజిస్తూ ఉంటే కనుక దాని ప్రభావం మన మీద తగ్గిస్తాడు. కాబట్టి శని భగవానుడికి శని కవచం చదువుకోవడం ఉత్తమం. అదేవిధంగా నల్లటి వస్త్రం ధరించకపోవడం మంచిది. అదేవిధంగా ఎందుకంటే ఏళ్ళనాటి శని జరుగుతుంది కాబట్టి నల్లటి వస్త్రం వేసుకోవడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. శని భగవానుడి అధికమైన ఫలితం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే అన్నిట్లో కూడా బాగుంటుంది. రాహుకేతులు స్థిరమైన కారకుడు కాబట్టి స్థిరంగా ఉండటానికి రాహు కవచం అదేవిధంగా కేతు కవచం చదువుకోవడం వల్ల సత్ఫలితాలు శీఘ్రంగా వస్తాయి. అన్నిట్లో కూడా విజయాలు సాధిస్తారనమాట. ఏదైనా సరే శ్రవణ నక్షత్రానికి అధిష్టాన దేవత, అధిదేవత, అన్ని దేవతలకి సంబంధించింది అంటే మెయిన్గా విష్ణు భగవానుడే కాబట్టి విష్ణు సహస్రనామం ప్రతి నిత్యము చదువుకోవడం వల్ల సత్ఫలితాలు తొందరగా వస్తాయన్నమాట. అదేవిధంగా ఏళ్ళనాటి శని జరుగుతుంది కదమ్మా, ధనస్సు రాశి, మకర రాశి, కుంభరాశి 3 రాశులకి ఏళ్ళనాటి శని జరుగుతుంది కాబట్టి ఎక్కువ శాతం శనివారం నువ్వుల నూనె పోసి దండం పెట్టుకోవడం, అదేవిధంగా అన్నదానం చేయడం, ఎక్కువ శాతం నడవడిక ఎక్కువగా అంటే చిన్న వాటికి కూడా చాలామంది ఏం చేస్తారంటే బండి వేసుకొనో కారు వేసుకొని వెళ్ళిపోతుంటారు కదా. ఏళ్ళనాటి శని ప్రభావం జరుగుతుంటే కనుక ఎంత నడిస్తే అంత మనకి సత్ఫలితం శీఘ్రంగా వస్తుంది. అదేవిధంగా 10 మందికి చెప్పులు కానీ అదేవిధంగా వస్త్రాలు కానీ ఇలాంటివి దానం చేస్తూ ఉంటే కనుక మంచి ఫలితం వస్తుంది. వృద్ధాశ్రమంలో కానీ అనాథాశ్రమంలో కానీ మనకి సంబంధించిన రగ్గులు కానీ అదేవిధంగా ఏదైనా సరే వస్త్ర సంబంధమైనది దానం చేస్తే కనుక వీరికి ఆ ఫలితం అనేది ఉంటుంది. అదే గుడం, ఆవులకి చాలామంది ఏంటంటే బెల్లం నానబెట్టి పెడుతూ ఉండటం ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి ఏదైనా సరే చేస్తే కనుక అన్నిట్లో కూడా మంచి ఫలితాలు వస్తాయి. శనగలు బెల్లం 2 కలిపి నానబెట్టడం కానీ ఇలాంటివి జరిగితే కనుక ఆరోగ్యంగా ఉంటారని చెప్పి శాస్త్ర ప్రమాణంగా ఉందన్నమాట. థ్యాంక్ యూ దత్త గారు. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.